నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. చాలా మంది చాలా జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి చాలా మంది మోసపోతున్నారు. అవునమ్మా. అది కరెక్ట్ గా మీలాంటి గురువు ఎలా తెలుసుకోవాలి? అదేనమ్మా, ఇప్పుడు యాక్చువల్గా ఈ ప్రశ్న చాలా మంది నన్ను అడిగారనమాట ఇంటర్వ్యూస్లో. ఎక్కడ పోయినా ప్రపంచంలో మీరు ఏ ఏరియాలో అయినా సరే మీ గూగుల్లో వెళ్ళి ఎస్ట్రాలజర్ నియర్ బై మై ప్లేస్ అని కొట్టండి, కుప్పగా వస్తారు. ఏదో గవ్వలేసి చెప్పేవాళ్ళు, నూనెలు రాసి చెప్పేవాళ్ళు, పిచ్చి పిచ్చిగా సంతోషిమాత దేవాలయం అట, ఆంజనేయ స్వామి ఇవన్నీ లేవండి. ఇవన్నీ భ్రష్టు, ఇవన్నీ మోసం. ఆ పేరులోనే మీరు గుర్తించాలి. ముఖ్యంగా నేను ఎప్పుడు అందరికీ ఒకటే చెప్తుంటా, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజం మరచి నిదురపోకుమా. ఎందుకన్నానంటే ఎంతో ఆశ ఉంటుంది వాళ్ళకి. సమస్యలు, పెళ్లి కాని రాని, ఉద్యోగం రాని వాళ్ళు, వ్యాపారం జరగని వాళ్ళు, సంతానం లేని వాళ్ళు లక్ష ప్రశ్నలతో వస్తుంటారు. వాళ్ళ బాధని అవకాశంగా తీసుకుని దుర్మార్గులు రకరకాలుగా వాళ్ళని గుంజేసి బాగా భ్రష్టు పట్టించేసి ఎవరిని నమ్మని పరిస్థితి. ఇప్పుడు నేను వెళ్ళినా కూడా నన్ను ఎవరు నమ్మని పరిస్థితి తీసుకొచ్చారు వాళ్ళు. కాబట్టి వీళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే వాళ్ళకు టెస్టిమోనియల్స్ చాలా ఉంటాయి. టెస్టిమోనియల్ చూడాలి. వాళ్ళ ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ వాళ్ళ ఫాలో అయిన వాళ్ళదన్నీ కూడా చూసి మీరు మంచి ఎస్ట్రాలజీని గుర్తించాలి. అది మీ చేతిలో ఉందని చెప్పి తెలియజేస్తూ నమస్కారం. నమస్కారం.